సార్ నమస్తే అండి. నమస్తే సార్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు. ఏపీ పోలీసులు అందరూ కేవలం కూటమి కోసమే పనిచేస్తున్నారు, అక్రమంగా అంటే మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు, మేము వస్తుంటే అడ్డుకుంటున్నారు, ఇది అసలు అన్యాయంగా జరుగుతుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు నీకోసమే పనిచేశారా? నీకోసమే పనిచేసినట్లయితే ఈవేళ చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నారని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంత అమాయకంగా ఎవరి కోసమో పనిచేయదు. కేవలం మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానిస్తున్నారు. అక్కడ జరిగిన గొడవ ఏమిటి, చనిపోయిన వ్యక్తి ఏంటి, దేని గురించి చనిపోయారు, ఇది ఆలోచించాలి పూర్తిగా. అంతేగాని ఎలా పడితే అలా పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానకరంగా మాట్లాడితే నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇలా నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు మాట్లాడుతావు, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే అలా మాట్లాడతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవమైన పదంతో పిలుచుకోండి. చాలా మంది రాజకీయ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ని నానా విధాలుగా అవమానిస్తున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ మాటలు వెనక్కి తీసుకుని సమాజంలో ఏదైనా సరే న్యాయం జరిగేలాగా మీ మాటలు ఉండాలి తప్ప రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకటి రేపొద్దున రాజకీయ నాయకులపై విమర్శిస్తే రేపొద్దున మీ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం చేసుకోండి. సార్ మరో విషయం ఏంటి, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వస్తే అక్కడ పోలీసులు బందోబస్తు కూడా సరిగ్గా లేదని మొత్తం వచ్చే వాళ్ళని కూడా ఆపేస్తున్నారని కూడా ఆయన విమర్శలు ఇచ్చారు. దీనికోసం ఏమంటారు? మరి ఆయన బాణి అంతే కదా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత సూపర్ స్టార్ అతను, ఆయన ఒక ఫిల్మ్ స్టారు, ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ఆయన ఆంధ్ర వస్తుంటే నీ తాతగారు జాగీర్లాగా ఆ రోజు ఆపేసావు, మరి అప్పుడేమైంది ఇది? అలాగే ఆయనమ్మో వైజాగ్ పర్యటనకి వెళ్తుంటే కరెంట్ ఆఫ్ చేసి నీ పోలీసులతో ఆయన ఇబ్బంది పెట్టేందుకు మర్చిపోయారా సార్? మరి అప్పుడు మీరు చేయలేదా? ఆయన కనీసం తెల్లవాళ్ళు నిద్రపోకుండా ఆ హోటల్లో మీ పోలీసులతో నానా హంగామా సృష్టించి భయభ్రాంతులు గురి చేసింది మర్చిపోయారా? ఎందుకు నంగనాచి మాటలు మాట్లాడుకోవడం? నీ ప్రవర్తన బాగుంటే ఈవేళ ఏళ్ళ ప్రవర్తన కూడా బాగుంటుంది. నువ్వు ఆ రోజు ఎలాంటి అన్యాయాలు చేశావో ఈరోజు మరి అలాగే జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ కూటమి పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది. నిన్ననే చూసాం, నిన్న మన పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు సుమారు గిరిజన పుత్రులకి అడవి తల్లి బాట బట్టి 1000 కోట్లు సుమారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. వాటి మీద మాట్లాడు. సార్ మీరు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాము. చాలా మంది మాట్లాడుతున్నారు కేవలం ట్రిప్పుల కోసమని పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసమే సన్నాసి మాటలు నేను పట్టించుకోనండి. ఎందుకంటే అభివృద్ధి కళ్ళారా చూడాలి. ట్రిప్పుల కోసం వెళ్ళేలా ఉంటే ఆయన అక్కడ అడవిలోకి ఎందుకు వెళ్తాడు? బ్రహ్మాండమైన ప్రదేశాలు ఉండగా ఆస్ట్రేలియా, అమెరికా ఇలాగ వెళ్ళొచ్చు కదా. ఈ సన్నాసి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రేపొద్దున్న రాజకీయ నాయకుడు అనేవాడు మనం ఇచ్చే అభినందనను బట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి తప్ప మీరేమో ఇలా మాట్లాడుతుంటే నిరుత్సాహపడతాడు రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప నాయకుడు అండి. జగన్ ప్రభుత్వంలో 300 మంది కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కడికి ₹1,00,000 ఇచ్చిన దేవుడు ఆయన గురించి కూడా ఇలా నీచంగా మాట్లాడతారు ఎవరన్నా? కాబట్టి ఇంటికి ₹1,00,000 ఇచ్చారు ఇప్పుడు. కాబట్టి అభివృద్ధి జరిగేదాన్ని అభివృద్ధి కింద మాట్లాడితేనే రేపొద్దున మనకి మంచి రోజులు వస్తాయి. అంతే తప్ప ఇలా నీచంగా మాట్లాడితే దరిద్రుడిగా మిగిలిపోతాం. సార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి రీసెంట్గా అగ్ని ప్రమాదం జరిగింది. అవును, అది ఏమంటామండి, వాళ్ళు వాస్తవంగా చిన్నప్పటి నుంచి కూడా కుకింగ్ కూడా నేర్పుతారట. అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఆ స్కూల్లో పిల్లలకి కుకింగ్ నేర్పుతారట. ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. త్రుటిలో తప్పించుకున్నారు. అంత బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరు దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి శంకర్ బాగున్నాడు. ఖచ్చితంగా అలాంటి ప్రమాదాలు ఏం జరగకూడదు. ఈ పైన వాళ్ళు గట్టిగా తీసుకుంటారులే, ఇబ్బంది ఏం లేదు. సార్ దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారండి. అంటే ఆ బాబు తొందరగా నయం అవ్వాలని కూడా ఆయన మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? మంచిదే కండి. అదే అంటున్నా, ఎక్కడైనా మంచిని మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదే విన్నవించుకుంటున్నాం. మీరు అండగా నిలబడకపోతే ఆంధ్రప్రదేశ్ కొంచెం వెనకబడే అవకాశం ఉంది. మీరు నిలబడండి. వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలపై నిలదీయండి. మీరు మీటింగ్లు పెడతారా, రోడ్ షో చేస్తారా, అసెంబ్లీకి వస్తారా? ఖచ్చితంగా మీరు పోరాటం చేసి ఖచ్చితంగా 6 గ్యారంటీలు చేపించవలసిన బాధ్యత మీపై ఉంది. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో పూర్తిగా పరిశీలన చేయవలసిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా పోరాటం చేయాలా. పోరాటం చేసి ప్రజల తరపున నిలబడాలి.
సార్ మరో విషయం అంటే రీసెంట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మర్డర్స్ జరుగుతున్నాయి. అది కూడా కేవలం వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు మర్డర్లు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా ఒక స్పీచ్ అయితే పెట్టారు. ఇదేమంటారు? ఇప్పుడు ఏది పెట్టినా ఇప్పుడు పాత కక్షలు లేకపోతే గొడవలు ఉంటే అలా చచ్చిపోతూ ఉంటారు. అలాంటి మంచిది కాదు. వాస్తవంగా రాజకీయాలలో ఇప్పుడు రాజకీయము ఎలక్షన్ అప్పుడే చూపించుకోవాలి తప్ప తర్వాత ఏ గొడవలు అయినా ఒకరినొకరు చంపుకుంటా పోతే రేపొద్దున అదే రివాజుగా మారిపోతుంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళని కొంతమంది చంపుతాడు. అవన్నీ వద్దండి. అలాంటి దరిద్ర సంస్కృతే వద్దనేది. మేమేం కోరుకుంటాం? మధ్యవర్తులు మేమేం కోరుకుంటాం? అందరూ ఆనందంగా కూడా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కూడా మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతాం. అంతే తప్ప ఇలా చంపుకోవడాలు అనేది ఎక్కడైనా తప్పే. అది ఏ పార్టీ అయినా తప్పే. దీని మీద ఇప్పుడు కానీ ఎందుకని కూటమి నాయకులు ఎవరు కూడా ప్రశ్నించలేదు? ప్రశ్నించలేదంటే వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నుంచి గోల్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి పాత కక్షలు ఏమో ఉన్నాయి, అందుకని వాళ్ళు నరుకుని చచ్చిపోయారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తెలియదు, వీళ్ళు టార్గెట్ చేసే చంపేస్తున్నారు అని ఈయన అంటున్నాడు. ఎంతవరకు వస్తున్నారో మనకు తెలియదు. దాని మీద మనం ఏం మాట్లాడతాం. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన వచ్చిన హెలికాప్టర్ కూడా ప్రమాదానికి అడ్డుకున్నది, ఆ గ్లాసులు అవన్నీ కూడా పగిలిపోయినాయని కూడా చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? ప్రమాదానికి అంటే ఆయన ఇప్పుడు ఏదైతే హెలికాప్టర్ మీద వచ్చారో దాని అద్దాలు గట్ట పగలు కొట్టారండి. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు దీనికి సంబంధించి అంటే ఒక కుట్ర జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికని కూడా చాలా దాంట్లో అయితే మనం అయితే చూస్తున్నాం. దీనికోసం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చంపే సాహసం ఎవరు చేయలేండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిని చంపుదామని ప్రయత్నం చేస్తే రేపు పొద్దున్న వీళ్ళ ప్రభుత్వం ఉంటుందా? ప్రజలు ఉండనిస్తారా? అలాంటి విధవ నాటకాలు చేయకూడదు. ఎందుకంటే అయినా హెలికాప్టర్కి ఎవరు రాళ్ళు ఇస్తారు నాకేం హెలికాప్టర్ మీదకి వైసీపీ నాయకులు అందరూ వెళ్ళడం వల్ల దానికి బ్రేక్ కానీ అద్దాలు కానీ ఏంటి పగిలిపోయినాయండి. అందువల్ల ఆయన ఇప్పుడు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టారో అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బెంగళూరు రోడ్ వేలు వెళ్తున్నారు. దీనికోసం అడుగుతున్నాం. అంటే వాళ్ళ నాయకులే పగలగొట్టారా? జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏదైనా అలికి పగలగొట్టి ఉంటారు. అంటే అంతేగాని కూటమి కుట్ర అయితే కాదు. కూటమి ఎందుకు కుట్ర పండుతుందండి? అక్కడ ఏముందని కుట్ర పండుతుంది? ఎవడో చచ్చిపోయాడు, పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినోడు ఏమైనా సాయం చేశాడా? ఇప్పుడు వెళ్ళినోడు వాళ్ళకి కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు సాయం ప్రకటిస్తే ఒక అందంగా ఉండేది. ఎందుకు ఆ గోళ పోలీసులను తిట్టడానికి వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు పోలీసులను తిట్టడానికి మాత్రమే వెళ్ళినట్టుగా ఉంది తప్ప ఆ కుటుంబానికి ఏం సాయం చేయాల, నేను అండగా ఉంటాను అని భరోసా ఇచ్చి వెళ్ళాడు. భరోసా ఇస్తే పని జరగదు, డబ్బు ఇస్తే పని జరుగుతుంది. అది తెలియక ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఒక మాటలో ఇప్పుడు ఈ కూటమి పరిపాలన ఎలా ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్? అద్భుతంగా ఉండండి, బ్రహ్మాండంగా ఉంది. అన్ని రంగాల మీద దృష్టి పెట్టారు వీళ్ళు, అన్ని పరిశ్రమల మీద దృష్టి పెట్టారు వీళ్ళు, అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేసుకుంటూ పోతున్నారు. పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు మొన్న అడవి తల్లి బాట పెట్టి 1000 కోట్లు సుమారు ఆ గ్రామాలకి మంచినీటి సదుపాయం కానీ అలాగే రవాణా వ్యవస్థ రోడ్డు సదుపాయం కానీ అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ పక్క నుంచి లోకేష్ గారు, ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మన ఇండియాలోనే ముందు ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. సార్ P4 అన్నది కేవలం నారా చంద్రబాబు గారు ఒక ఏదో ఒకటి మరొకటి మార్చొచ్చని P4 అన్న పదం ఇస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పరిపాలన అవగాహన ఉంటాయి కదా, ఆయనకి ఏం తెలుస్తుంది? ఒక ప్లానింగ్ ఏం తెలుస్తుంది? వాస్తవంగా P4 అనేది ఎంత అద్భుతమైనది. ఇప్పుడు మా ఊరు ఉందండి, మా ఊర్లో మేము ఏం ఆలోచిస్తాం? ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళంతా కలిపి మన ఊరు కోసం ఏదైనా చేయాలరా అని ఆలోచిస్తాం. అలాగే డబ్బున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ ఊర్లో సాయం చేయాలని సంకల్పం అది P4 అంటే. ఇప్పుడు ధనిక వర్గాలు పేద వర్గాలను కాపాడాలనేటువంటి కాన్సెప్ట్ అది. దాన్ని కూడా విమర్శిస్తే నీకేం చేత కదని అనవలసి వస్తుంది. నీకు పథకం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించేటప్పుడు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, హేళన చేయకూడదు. హేళన చేస్తే నీకేమొస్తుంది? మళ్ళీ నీచుడిగా మిగిలిపోతావు అంతే. అందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పోతుందని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారంటే అందులో ఉన్న ఉద్యోగాలు కూడా చాలా మట్టుకు పోతున్నాయని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. ఇది ఎంతవరకు నిజం? అంటే నిజంగా అది అబద్ధం. కూటమి ప్రభుత్వం అలా జరగదండి. కూటమి ప్రభుత్వంలో అది చాలా పకడ్బందీగా ప్లానింగ్గా వెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యువకుడికి కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్లాన్ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏముందండి, ఆయన దేశం బాగుండాలి, అందులో నేను ఉండాలనే వ్యక్తి, మహానుభావుడు. ఆయన సంపాదించిన దాంట్లో 70 నుంచి 80% పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజల ఉపయోగానికి, చనిపోయినటువంటి మన రైతు కౌలుకి ఇచ్చేసాడు. మనుషుల్లో దేవుడు ఆయన గురించి చెప్పే మాట ఏముంటుంది? థ్యాంక్ యూ.